ఇక్కడ క్యాప్చర్ అంటే చేసిన తర్వాత ఫీపే ఆన్లైన్ అను ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ఇన్వాలిడ్ క్యాప్చర్. మనం ప్రెస్ చేసిన తర్వాత ఫీపే ఆన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అని చెక్ చేసుకోవాలి ఒకసారి. క్వాలిఫికేషన్, మనకి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మన ర్యాంక్, మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లీగల్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన క్యాస్ట్ ఒక అప్లికేషన్ నెంబర్ అండ్ ఇన్కమ్ అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ అండ్ ఈడబ్ల్యూఎస్ నెంబర్, బీసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇక్కడ గుర్తుపెట్టుకొని ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనే దానికి మనకి యూజర్ ఐడి అనేది రావడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ అంటే మన జాయిన్ అయ్యేంత వరకులో మనకి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినంత వరకు మొత్తం మనం అదే నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్నిట్లో మనకి ఇవ్వాలి. ఇక్కడ ఏముంది, ఇంకా మన డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ అబౌట్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్ అని ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు అనేది నెక్స్ట్ అమౌంట్ పేకి వెళ్తుంది. అక్కడ తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంది, వెరిఫై ద పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ స్టేటస్లో మన హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి పేమెంట్ స్టేటస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత పేమెంట్ స్టేటస్ తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి, స్లాట్ బుకింగ్, ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత వెరిఫైయింగ్ పేమెంట్ స్టేటస్, తర్వాత స్లాట్ బుకింగ్ కూడా ఎంత మన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ చేసి ఇక్కడ షో ద అవైలబుల్ స్లాట్స్ అనేది ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అంతే. ఇంకా హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. స్లాట్ బుకింగ్ అనేది ఎట్లా చేసుకోవాలి, ఫీ పేమెంట్ ప్రాసెస్ అనేది ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ స్టెప్స్ టు పే ప్రాసెసింగ్ ఫీ అనేది ఎలా కట్టుకోవాలన్నది ఇక్కడ 1200 ఓసీ ఆర్ బీసీ వాళ్ళకి 1200, ఎస్టీ ఆర్ ఎస్సీ వాళ్ళకి 600 అన్న పే చేయాలి ఆన్లైన్లో. తర్వాత ఎట్లా పే చేయాలంటే హౌ టు పే ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలంటే మనం టీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అండ్ ఒక ఇమేజ్ ఇస్తారు మనకి క్యాప్చర్ లాగా, ఆ వాల్యూని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి వెబ్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఎంటర్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఫామ్, మనకి అదే ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, స్టేటస్, రిసిప్ట్, ట్యూషన్ ఫీ, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి పడతాయి మనకి. క్రెడిట్ కార్డ్ తోటి చేస్తే 1% అనేది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, రూపే కార్డ్స్ తోటి కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎంత ఛార్జెస్ పడుతుందో చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడవచ్చు మీ స్క్రీన్ పైన. నెక్స్ట్ ఏటీఎం కార్డ్ తోటి కూడా అండ్ ఆల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అంటే ఆల్ బ్యాంకింగ్స్, నెట్ బ్యాంకింగ్స్ 6 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్ 6 రూపీస్ అనేది ఛార్జెస్ అని పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం, లాగిన్ ఎట్లా కావాలనేది. ఫస్ట్ మన
హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చర్ అంటే చేసిన తర్వాత ఫీపే ఆన్లైన్ అను ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ఇన్వాలిడ్ క్యాప్చర్. మనం ప్రెస్ చేసిన తర్వాత ఫీపే ఆన్లైన్ తర్వాత మన డీటెయిల్స్ అని చెక్ చేసుకోవాలి. ఒకసారి క్వాలిఫికేషన్, మన హాల్ టికెట్ నెంబర్ అండ్ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మన ర్యాంక్, మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, లీగల్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంది. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన క్యాస్ట్ ఒక అప్లికేషన్ నెంబర్ అండ్ ఇన్కమ్ అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ అండ్ ఈడబ్ల్యూఎస్ నెంబర్, బీసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇక్కడ గుర్తుపెట్టుకొని ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనే దానికి మనకి యూజర్ ఐడి అనేది రావడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్ అంటే మన జాయిన్ అయ్యేంత వరకులో మనకి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినంత వరకు మొత్తం మనం అదే నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్నిట్లో మనకి ఇవ్వాలి. ఇక్కడ ఏముంది, ఇంకా మన డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ అబౌవ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్ అని ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు అనేది నెక్స్ట్ అమౌంట్ పేకి వెళ్తుంది. అక్కడ తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంది, వెరిఫై ద పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ స్టేటస్లో మన హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి పేమెంట్ స్టేటస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత పేమెంట్ స్టేటస్ తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, స్లాట్ బుకింగ్, ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత వెరిఫైయింగ్ పేమెంట్ స్టేటస్, తర్వాత స్లాట్ బుకింగ్ కూడా అందులో మన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి ఇక్కడ షో ద అవైలబుల్ స్లాట్స్ అనేది ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి. అంతే ఇంకా